నడుస్తున్నామేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. కాబట్టి మన ప్రవర్తన గత వారం నుంచి ఈ వారం వరకు ఏ విధంగా ఉంది ఒక్కసారి మరి ప్రభు వాళ్ళకు సమీపించేటువంటి ముందుగా పరిశీలించుకోమనే వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఆనాడంట ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడంట. ఎవరు లేరంట? ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడుటను బట్టి, రాజు లేడు అనే దాన్ని బట్టి చూసి ఇశ్రాయేలు ప్రజల వారి యొక్క సొంత ప్రవర్తనతోటి బ్రతకడం ప్రారంభిస్తున్నారంట. ఎలా బ్రతుకుతున్నారంట? వారి సొంత ప్రవర్తన, సొంత ఇష్టానుసారంగా, ఇక మనకు రాజు లేడు, మనల్ని లెక్క చెప్పేవాడు, లేక మనకి శిక్ష విధించేవాడు, మనల్ని సరైన మార్గంలో నడిపించేవాడు, ఇదిగో మనల్ని దండించేవాడు, ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు, ఇక రాజు లేడు, మన ఇష్టానుసారంగా బ్రతుకుదా అని సొంత ప్రవర్తనలోనికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారంట. అనగా ఆడేవాడు ఆడుతున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తూగేవాడు తూగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, లెక్కలేనటువంటి వారిగా జీవిస్తున్నారు. మనం కూడా చర్చిలో ఉన్నంత వరకు దైవజనుడు చక్కగా ఉంటా, ఇక బయటికి పోతే దైవజనుడు ఉంటాయి కదా. దైవజనుడు లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యము మనతో ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి మన సొంత ప్రవర్తనతోటి, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దారి తప్పి, ఏ విధంగా వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనలో లెక్క జమలేనటువంటి వారిగా జీవించారో మనము కూడా అలాగే జీవించామేమో గత వారం అంతా ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు జరుగుతారా. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలో, ఎలా ఉన్నదో ఒకసారి సరి చేసుకుందాం. మొదటిగా మన ప్రవర్తన ఇశ్రాయేలు ప్రజల వలె ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాము. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన అంటే నీకు ఏది బుద్ధి పుడితే అది చెయ్యి, నీకు ఏది తలస్తే అది మాట్లాడు, నువ్వు ఏ విధంగా నడుస్తావో ఆ విధంగా నడువు, అనగా నీకు ఒక క్రమము అనేటువంటిది లేని రీతిగా ప్రవర్తించినటువంటి వారిగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. సోదరి సహోదరుడా, మరి గత వారంలో కూడా నీవు ఇశ్రాయేలు ప్రజలలాగా ఇష్టానుసారంగా బ్రతికావేమో. భర్త అంటే భయం లేక, భార్య అంటే గౌరవం లేక, లేక సంఘ పెద్దలంటే ఇదిగో వారికి విలువ లేక, సంఘ కాపరన్నా దేవుని యొక్క వాక్యాలన్నా అసలు భయమే భక్తి లేని రీతిగా ప్రవర్తించి ఇష్టానుసారంగా ప్రవర్తించావా? జాగ్రత్త. ప్రతిదీ అక్కడ రికార్డు చేయబడింది. ప్రతిదీ మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చెప్పాలంట? లెక్క అప్ప చెప్పవలను. మరి మన ప్రవర్తన ఇష్టానుసారంగా నోటి ద్వారా పలికినటువంటి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేవేమో, కంటి ద్వారా ఇష్టానుసారమైనటువంటి దాన్ని చూసావేమో, తలపుల ద్వారా అపరిమితమైనటువంటి అపరిమితమైనటువంటి లిమిట్ లేనటువంటి ఆలోచనతోటి, లోక సంబంధమైన ఆలోచనతోటి నువ్వు అనుసరించావేమో. ఒకసారి చెక్ చేసుకో. ప్రభు వాళ్ళకి సమీపించేటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకొని దానికి దగ్గర అయ్యేటువంటి వారముగా ఉంటాం. మొదటిగా ప్రతినిధులారా, ఏ ప్రవర్తన అనగా ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు. రెండవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంటారా. మూర్ఖంగా మాట్లాడేటువంటి జ్ఞాని కంటే, మూర్ఖంగా మాట్లాడేటువంటి తెలివి కలిగిన వారికంటే యథార్థవంతమైన ప్రవర్తన కలిగినటువంటి దీనుడే, దరిద్రుడే, ఏమి లేనివాడే శ్రేష్ఠుడు. ఎంత ధన్యత! అన్ని ఉన్నా, అది అంటారు కదా, అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా, అన్ని ఉన్నా నువ్వు మూర్ఖంగా మాట్లాడడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏమి లేని దీనుడిగా, దరిద్రుడిగా యథార్థవంతమైనటువంటి ప్రవర్తన, అనగా దాపరికము లేనటువంటి ప్రవర్తన.
వేషధారణ లేనటువంటి ప్రవర్తన, అటువంటి ప్రవర్తన కలిగి నువ్వు ఏమీ లేని వాడిగా, దీనుడిగా, అడుక్కుండేవాడిగా, లేక ఒక్క పూటి కోసమై అల్లాడేటువంటి వాడిగా, దానవుగా ఉన్నావేమో. అలా ఉన్నా నీవే శ్రేష్ఠుడవు, నీవే శ్రేష్ఠురాలవు. మరి మన ప్రవర్తన రెండవదిగా యథార్థవంతమైనటువంటి ప్రవర్తనగా ఉన్నదా? అనగా ఇంట బయట, మందిరము బయట, భర్త ఎదుట, ఇదిగో భార్య ఎదుట, పెద్దల ఎదుట, పిల్లల ఎదుట, అత్త మామల ఎదుట నీ ప్రవర్తన యథార్థంగా ఉందా? వారు పోయిన తర్వాత గూడు పుఠానం చేస్తా ఉన్నావా? ఎవరు లేని సమయంలో ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనగా నీవు కలిగి జీవిస్తున్నావా? ఎలా ఉంది మన ప్రవర్తన గత వారం అంతా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రజల పిల్లరా, మరి ముఖ్యంగా ఈ సెల్లులు వచ్చినాక మానవుల యథార్థత లేదు కదా. సెల్ ఫోన్లు వచ్చినాక మానవుల యథార్థత లేదు. ఫోన్ చేసి, రే బాబు ఎక్కడున్నావురా అన్నాడు అనుకో, వాడున్నది ఆత్మకూరులోనే. చెప్పే మాట, నేను గుంటూరు వచ్చానన్నా అంటాడు, నేను విజయవాడలో ఉన్నానన్నా అంటాడు. సరే అర్జెంటుగా వస్తున్నారనుకో, ఎక్కడ దాకా వచ్చావంటే అక్కడ దాకా వచ్చావని చెప్పడు. అర్థమైందా? ఆత్మకూరులో లేకపోతే నంద్యాలలో ఉన్నాడు అనుకో, ఎక్కడ దాకా వచ్చావంటే ఇదిగో ఈడి దాకా వచ్చా, ఏడుదిగా వెలుగుడు దాకా వచ్చా అంటాడు. ఇంకా ఆడ బయలుదేరలా. అంటే మన ప్రవర్తన అంతయో ఈ సెల్ ఫోన్లు వచ్చినాక అబద్ధం ఆడడం, అనగా యథార్థతను కప్పిపెట్టి అబద్ధానికి చోటించేటువంటి వారముగా ఉన్నాను. ఆ విధంగా నువ్వు గత వారం అంతా బొంకినటువంటి మరి నీ మాట కానీ, ఆడినటువంటి నీ అబద్ధము కానీ, చేసినటువంటి నీ యొక్క పాప సంబంధమైనటువంటి నడవడికలు కానీ ఒక్కసారి పరిశీలించుకో. నీ ప్రవర్తన యథార్థముగా ఉన్నదా? నువ్వు పేదవాడవైన యథార్థంగా బ్రతుకో. ఒకనొక సమయం నిన్ను ఉన్నత స్థితిలోనికి అది తీసుకువస్తుంది. చాలా మంది ప్రజలు పిల్లరా 10 రూపాయల కాడ అబద్ధం ఆడేవారు ఉన్నారు లేరా? 10 రూపాయలు ఒకవేళ ఇవ్వాలనుకో, దానికాడ కూడా అబద్ధం ఆడేవారు ఉన్నారు. అందులో వారిలో యథార్థత ఏమాత్రమూ ఉండదు. ఇక వాక్యపరమైనటువంటి యథార్థత బొత్తిగా ఉండదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు కూడా చాలాసార్లు ఒక ఉపమాన రూపంలో కూడా చాలాసార్లు శిష్యులకు తెలియజేశాడు, ప్రజానీకానికి తెలియజేశాడు. ఏంటో తెలుసా? ఇదిగో మీకు ఇచ్చినటువంటి ఆ కాసులలో, ఆ రోకలలో దానికి 2 ఎవడైతే సంపాదిస్తాడో, యథార్థంగా ఎవడైతే ఉంటాడో, ఇదిగో అతనికి పరలోకంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భాగం ఉంటుంది అంటాడు. అనగా ఇచ్చినాడు, దానిలో యథార్థత లేకుండా దాన్ని కప్పిపెట్టి, నా యజమానుడు దేశం పోయాడు, ఆయన వచ్చే సమయానికి ఓయపన్న ఇష్టానుసారంగా అప్పుడు చూసుకుందాము లేనటువంటి రీతిలో ప్రవర్తించిన వారిని యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రజల్లో ఉపమానములు తెలియజేసిన రీతిగా మనం చూస్తున్నాం. అనగా టాలెంట్స్, అనగా ప్రజల పిల్లరా వరాలను దేవుడు నీకు నాకు మనందరికీ ప్రజల పిల్లరా కొన్ని వరాలు ఇచ్చాడు. వాటిని మనం దేవుడి సన్నిధిలో ఉపయోగించేటువంటి వారు యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. అది ఏదైనా సరే దాన్ని దేవుని కొరకు నియోగించేటువంటి వారముగా ఉండాలి. మరి మన ప్రవర్తనలో ప్రజల పిల్లరా యథార్థత ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకుందాం. సింపుల్గా నేను ఒక విషయం చెప్తా. రేగడగూడూరులో ఉన్నప్పుడు సంఘ పెద్దలు జీతం ఇచ్చారు. సార్ నువ్వు చూసుకో సార్ అన్నారు. సరేనయ్యా నువ్వు ఎక్కడికి పోతావు లేదో నేను ఫోన్లో వాళ్ళకి తీసుకొని వచ్చాను. వాళ్ళు ఇచ్చినటువంటి దానికంటే దాదాపు 800 తేడాగా ఉన్నాయి, 800 ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళేమో సార్ జీతం 5,000 అని ఇచ్చారు, కానీ ఆడ చూస్తే 5,800 ఉన్నాయి. ఆ 800 ఉంచుకుంటే నాకు దేనికోవడానికి పనికి వస్తాయి అవునా కదా? కదా వాళ్ళ దృష్టిలో ఏంది, మేము ఇచ్చింది 5,000 అనుకున్నారు, కానీ నేను ఇంటికి వచ్చి అక్కడ చూసుకున్నప్పుడు 5,800 ఉన్నాయి. వెంటనే ఫోన్ చేసి వారిని ఇచ్చి వెళ్ళిపోయారు. ఫోన్ చేసి ఏదన్నా ఎంత ఇచ్చినారన్న, ఏ సార్ తగ్గినాయా అన్నారు.
నువ్వు ఇచ్చిన దాంట్లో ఏమైనా తగ్గినాయి అన్నారు. తగ్గినాయి కాదన్నా, ఇంత ఎక్కువ ఉన్నాయన్నా. అవునా సార్, సరే సార్ నీ కాడే అడిగిపోతే సార్ వచ్చి సార్ తర్వాత తీసుకుంటాను అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ చిన్న దానిలో మనం యథార్థంగా ఉంటే, చిన్న ఆ డబ్బులు కాడ మనం కక్కుర్తి పడి, అర్థమైనా చిన్న అమౌంట్ కానీ మనం కక్కుర్తి పడి మన యథార్థతను పోగొట్టుకుంటే దేవుడి దృష్టిలో మనం తప్పుడు వాళ్ళమై, కానీ పెద్దల దృష్టిలో మాత్రం అది 5,000 కానీ ఇప్పుడు ఏం బిడ్డారా, ఇక వారు నన్ను వచ్చి అడగాల్సిన పని లేదు, మేము ఇచ్చేసారికి 5,000 అనుకుంటాం. కానీ ఎందుకు ఈ విధంగా ఉండాలనగా, ప్రతి ఒక్కరము చిన్న విషయంలో మనం యథార్థంగా ఉంటే దేవుడు ఒకనొక సమయాన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. ఒకవేళ 800 నీకు తక్కువైనా, లేక దానికోసం నువ్వు కకృతి పడకుండా యథార్థంగా ప్రవర్తించినా, ఇదిగో నీకు ఒకవేళ అవసరం అక్కర్లు వచ్చి మరి దీనస్థితిలోకి వచ్చినా అది శ్రేష్టమంట. అది ప్రియమైన పిల్లరా ఉన్నతమైనది అంటుంది. మరి మన ప్రవర్తన ఒకసారి ఆలోచన చేద్దాం. యథార్థంగా ఉంటుందా దేవుడి దగ్గర కానీ, కుటుంబ సభ్యుల దగ్గర కానీ, నీ భర్త దగ్గర కానీ, నీ భార్య దగ్గర కానీ, నీ అత్త మామల దగ్గర కానీ నీ ప్రవర్తన నిజంగా యథార్థంగా ఉందా? లేక వారి ఇల్లు దాటిన తర్వాత, గడప దాటిన తర్వాత సెలవు అంటున్నావా? ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? ఎటువెట్టుగా ఉంది మన ప్రవర్తన? చూద్దాం. మూడవది ప్రియమైన పిల్లరా, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16:7 వచనం. అమ్మా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. కొడు చప్పట్లు కొట్టు. ఒకని ప్రీతికరమైన ప్రవర్తన అది యెహోవా దృష్టికి ప్రీతికరముగా అనిపిస్తే వారి శత్రువులందరినీ దేవుడు అక్కడికి మిత్రులుగా చేస్తాడంట. అనగా ఎప్పుడు మిత్రులుగా చేస్తాడు అనగా శత్రువులని నీ ప్రవర్తన దేవుని ఎదుట ప్రీతికరంగా అనగా ఇష్టకరంగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటాడు అన్నమాట, సార్ నాకు అందరూ శత్రువులే సార్, ఇంటి పక్కన అదే, ఇంటి వెనకాదే, ఇంటి ముందు వాడే, ఎటు చూసిన శత్రువులే సార్. ఆ శత్రువులు మిత్రులుగా కాకుండా ఎందుకుంటున్నారా అంటే సమస్య నీలో ఉంది. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా లేదు కాబట్టి శత్రువులు ఇంకా శత్రువులుగానే మారిపోతున్నారు. శత్రువులు మిత్రులుగా కాకుండా ఇంకా కరుడు కట్టినటువంటి శత్రువులుగా మారిపోవడానికి గల కారణం నీ ప్రవర్తన, నీలో ఉన్నటువంటి దుష్ట ప్రవర్తన, నీలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన, నీలో ఉన్నటువంటి ఆయాసకరమైనటువంటి ప్రవర్తన ఆ శత్రువులు మిత్రులుగా కాకుండా ఆటంకంగా ఉంది. మరి మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రవర్తనగా ఉందా, లేక ఇంకా శత్రువులు పెంచేటువంటిదిగా, శత్రువులు మిత్రులుగా మారుతారని అంటున్నా కానీ ఇంకా మనము ఆ శత్రువులు పెంచేటువంటి అనగా దేవునికి అయిష్టమైనటువంటి ప్రవర్తనను మనం కలిగి జీవించామేమో గత వారం అంతా ఒక్కసారి పరిశీలించుకుందాం, చెక్ చేసుకుందాం. ప్రజలరా, ప్రభు బలకు సమీపించేటువంటి మనము ఈ 3 రకాలమైనటువంటి ప్రవర్తనలు మనము నడిచామేమో దాన్ని వదిలేసుకుందాం, తొలగించుకుందాం. సిద్ధపాటు కలిగి, క్షమాపణ కలిగి, పశ్చాత్తాపము కలిగి ప్రభు బలకు సమీపిద్దాం. 3 రకాలమైనటువంటి ప్రవర్తనలు. మన ప్రవర్తన ఎలాగుంది? మొదటిగా ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనగా లెక్క జమ భయము భక్తి లేని ప్రవర్తన. ఇది ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేకపోయేసరికి వారి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. రెండవదిగా యథార్థవంతమైనటువంటి ప్రవర్తన అనగా మనిషి ఉన్నప్పుడు ఒక రీతిగా, మనిషి లేనప్పుడు ఒక రీతిగా కాదు. మందిరములో ఉన్నప్పుడు ఒక రీతిగా, మందిరము దాటిపోయిన రీతిప్పుడు ఒక రీతిగా కాదు. ఎప్పటికీ నువ్వు యథార్థవంతమైన ప్రవర్తన కలిగి జీవించాలా. మూడవదిగా యెహోవాకు ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే శత్రువుల సహితం నీకేం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. మరి ఇటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా, నా ప్రవర్తన మరి గత వారం అంతా ఎలా ఉందో
ఒకసారి పరిశీలించండి, దేవుని సహాయాన్ని అడుగుదాం, పశ్చాత్తాపాన్ని కలిగి ఉందాం, దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడదాం, ప్రార్థిద్దాం, మోకరిల్లుదాం. మోకరించగలిగిన వారం మోకరిల్లుదాం, మోకాళ్ళ నొప్పులు లేని వారం మోకరిల్లుదాం.